వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అసలేమి వంట రానాళ్ళు కూడా ఈ వంకాయ కర్రీ కుక్కర్లో చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చండి. చేసేయటమే కాదు, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇది పాతకాలం కర్రీ. పాలు పోసి వండేవారు పాతకాలంలో. ఈ కర్రీ వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇప్పుడు ఈ వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వంకాయ కూర కోసం పొయ్యి మీద ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరుమాత దినుసులు యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే తిరుమాత మాడిపోతుంది. ఇలా తిరుమాత వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దీనిలోకి యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ మొత్తం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు యాడ్ చేద్దాం. వంకాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేయటం వల్ల వంకాయలకు కండ్రెక్కువ, అలాగే చేదు రావు. ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్లో ఉన్న ఈ వంకాయ ముక్కల్ని కుక్కర్లోకి యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే కారం ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇప్పుడు కుక్కర్లో పెట్టాను కదా, ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసి లైట్గా ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. అప్పుడు వంకాయలు బాగా ఉడికిపోతాయి, కర్రీ రెడీ అయిపోతుంది. ఇది ఎవరైనా చేయొచ్చు. ఫస్ట్ టైం కర్రీ చేసేవాళ్ళు కూడా ఇలా కుక్కర్లో చాలా ఈజీగా చేసేయచ్చు. ఇలా వాటర్ యాడ్ చేసేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత వంకాయ ఇలా ఉడికిపోయిందండి. ఆయిల్ అంతా బయటకు వచ్చేసి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి కాస్త పాలు యాడ్ చేయాలండి. పాలు యాడ్ చేసుకొని ఇంకో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. కావాలంటే ఒకసారి టేస్ట్ చూసుకోండి, అన్నీ సరిపోయాయని. ఏమన్నా ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకొని లాస్ట్లో ఇలా పాలు యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా పాలు యాడ్ చేసిన తర్వాత ఉడికిపోయిందండి. ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఇలా వంకాయలంతా ఉడికిపోయి కర్రీ రెడీ అయిపోయిందండి. అంతేనండి, వెరీ టేస్టీ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.